శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు. తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఒంగోలు 2వ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం. నవరత్నాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఘనంగా హ్యాపీ సండే ద్వితీయ వార్షికోత్సవం. ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు, బాలబాలికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకుల సమక్షంలో ఒంగోలు నగరం రామ్నగర్లోని దామచర్ల జనార్దన్ నివాసంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు బర్త్డే కేక్ను కట్ చేశారు. ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కొండెపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, తెలుగుదేశం యువ నాయకుడు దామచర్ల సత్యతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, తెలుగుదేశం కార్యకర్తలు జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ బాబు జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా.
కదిలే చట్టం నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు ఈజ్ ఎ లెజెండ్. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జన్మదిన సందర్భంగా ఒంగోలు నగరంలోని గోరంట్ల కాంప్లెక్స్ సముదాయం సమీపంలోని డాన్ బాస్కో పాఠశాలలో తెలుగుదండు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శాసన మండలి సభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పేదలకు వైద్య సహాయం అందించేందుకు తెలుగుదండు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందజేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలూరి ప్రభాకర్రావు, తెలుగుదండు నిర్వాహకులు మార్నేని వెంకటేశ్వర్లు, డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, డాక్టర్ నామినేని కిరణ్తో పాటు పలువురు తెలుగుదండు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఓకే సార్. గౌరవ ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి జన్మదినం సందర్భంగా తెలుగుదండు ఒక నాయకత్వంలో ఒక మంచి మెడికల్ క్యాంప్ అనేది కూడా ఇక్కడ మనం డాన్ బాస్కో స్కూల్లో ఇక్కడ మనం వారి ఆధ్వర్యంలో చక్కగా జరుపుకుంటున్నాం. నైపుణ్యం కలిగిన డాక్టర్లందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ మెడికల్ క్యాంప్ అనేది కూడా సక్సెస్ చేసినందుకు డాక్టర్లని ప్రత్యేకంగా అభినందిస్తూ, పేషెంట్స్ అందరూ కూడా చాలామంది వస్తున్నారు, ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు. మంచి కార్యక్రమాన్ని తెలుగుదండు వారు ఇక్కడ ఏర్పరిచినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాం. మన దామచర్ల జనార్దన్ పుట్టినరోజున ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీంట్లో అందరు డాక్టర్లు కూడా స్పెషలిస్టులు అందరూ వచ్చున్నారు. వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళే ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చి అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మన టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. దీంతో పాటు జనార్దన్ భవిష్యత్తులో కూడా ఇంకా బాగుండాలని చెప్పని, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో భాగస్వాములని చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతూ సెలవు. ఒంగోలు శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. నగరమంతా జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆయన స్వగ్రామం నాయుడుపాలెం వెళ్లి తల్లిదండ్రులు దామచర్ల కృష్ణారావు, రత్తమ్మల ఆశీస్సులు తీసుకున్నారు. దామచర్ల పూర్ణచంద్రరావు దంపతులు, బంధుమిత్రులు, అధికారులు, తెలుగుదేశం కార్యకర్తలు జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వల్లూరమ్మ ఆలయంలో దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరంలోని సౌత్ బైపాస్ కూడలికి చేరుకున్నారు. అప్పటికే ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం శ్రేణులు ఒక్కసారిగా జనార్దన్ను చూసి కేరింతలు కొట్టాయి. అక్కడి నుండి దామచర్ల స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ యువతను ఉత్సాహపరుస్తూ బైక్ ర్యాలీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో మహిళలు జనార్దన్కు హారతలతో స్వాగతం పలికారు. ముస్లిం పెద్దలు తమ ఆశీస్సులు అందించారు.
పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహితం. నలుబెరుగని సేవే అభిమతం, కష్టం ఏదైనా సమ్మతం. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me, this is me, this is me, this is me. ప్రభువును కానని, సేవించే బంటును నేనని, అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం కార్యకర్తల నడుమ ఆనందభరితంగా సాగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో వేలాదిగా తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చి దామచర్ల జనార్దన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల నడుమ కేక్ను కట్ చేసి దామచర్ల జనార్దన్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ తోటకూర శ్రీకాంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యకర్తలను అలరించాయి. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి.
మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో కొడుకెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొట్టారెక్కల్ని మనకెత్తించే హామీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అమలు చేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని 2వ డివిజన్లో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నవరత్నాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ బాలినేని ముందుకు సాగారు. తమ ప్రాంతానికి వచ్చిన బాలినేనికి అడుగడుగున పూలవర్షంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, ఆబోతు రాము, కాకర్ల శ్రీను, భువనేశ్వరి, కొక్కిలగడ్డ కృష్ణ, వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, కఠారి శంకర్, కుప్పం ప్రసాద్, వేమూరు బుజ్జి, కేవీ రమణారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, నత్తల భీమేష్, యనమల నాగరాజు, జాడా వెంకటేష్, జమ్ము శ్రీకాంత్, పంది రత్నరాజు, బడుగు ఇందిర, భైరెడ్డి అరుణ, కావూరి సుశీల్తో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వదులుకోమాకండి. మనందరూ శుభ్రంగా ఇల్లు కొట్టుకోవచ్చు. రూపాయి మంది పడదు. ఇప్పుడు 2 లక్షలు ఇస్తుంది, అది శాఖ రావట్లా. అది గుర్తుపెట్టింది కొంత మనం రావాలి కావాలి జగన్ ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భాగంగా మన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ శ్రేణుల అనుబంధ సంఘాల నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రావాలి కావాలి జగన్ పెట్టిన కార్యక్రమం మంచి కార్యక్రమం. ఇది ప్రతి ఇంటికి స్వయంగా పోయి వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని రాబో ఎలక్షన్లో గవర్నమెంట్లోకి వచ్చినాక ఆ యొక్క పనులు గుర్తించుకొని చేసేదానికి ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఇంటికి పోయి తిరిగి కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఈ యొక్క సద్వినియోగం మంచి కార్యక్రమం. మరి రాబోయే ఎన్నికల్లో మంచి ఉత్తేజంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి వాసన్నను 50,000 మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గం గెలిపిస్తుందని మాకు ఈ యొక్క జగన్ గాలి కనపడుతుంది. తప్పనిసరిగా వాసన్న 50,000 మెజార్టీతో గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యి ఈ యొక్క కేశరాజుకుంట చెన్నమల్లేశ్వర కాలనీ మంచి అభివృద్ధి చేసి మరి గతంలో కూడా ఇక్కడ పట్టాలు పేదలకు మొత్తానికి కూడా పట్టాలు ఇచ్చిన ఘనత కూడా వాసన్నదే. మరి వాసన్నకి ఈ యొక్క కాలనీ అంటే మంచి ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది. మరి ఈ యొక్క కాలనీ వాసులు కూడా 100కి 100% వాసన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాష్ట్ర మంత్రిగా వాసన్నను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనన్ను చూడాలని ఆకాంక్షిస్తూ కూర్చున్నాం. ఆనందాల ఆదివారం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు నగరంలోని కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీస్ సెంటర్లో అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ వేడుకల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొని వార్షికోత్సవ బ్రోచర్ను ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ అధికారులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. కోలాటం, శాస్త్రీయ నృత్యాలు, ఫ్లాష్ మాప్, తాడులాగుడు ఆటలాటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన డ్యాన్స్ మాస్టర్ పూర్ణ కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ వేణుగోపాల్, మున్సిపల్ ఇంజనీర్ డి సుందరరామిరెడ్డి, డిఈ అనిల్ కుమార్, ఆర్ఓ శ్రీహరి, ఎంఈలు రాము నాయక్, సునీల్, భార్గవీదేవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు మన కర్నూలు రోడ్లో ఈ 2-3 డివిజన్స్ కవర్ అయ్యేటట్టుగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఒకటి, ఏదైనా అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం అనేక కార్యక్రమాలు 2014 వచ్చిన తర్వాత చేశాం. అందరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలనేదే ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఇప్పుడు కూడా వారమంతా కూడా కష్టపడుతూ ఉంటారు. సండే రోజు ఉత్సాహంగా ఉండేటట్టుగా కాస్త డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఒక గేమ్స్ కానీ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు అన్ని దగ్గర కూడా పెట్టడం జరిగింది. దానికి అన్ని డివిజన్స్లో కూడా ఈరోజు పెట్టుకోవటం, హ్యాపీ సండేగా అందరూ కూడా దీంట్లో పాల్గొంటాం. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఈరోజు పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రాజకీయాల్లో యాదవుల ప్రాధాన్యతపై ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మ గౌరవ సభ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు. రామ్నగర్లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని యాదవ సోదరులు పాల్గొన్నారు. ఇరు రాజకీయ పార్టీల చర్చ కార్యక్రమంలో భాగంగా ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి యాదవ జేఏసీ కన్వీనర్ మిరియం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జరిపిన సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి రాజకీయాల్లో యాదవులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో యాదవులకు ఎమ్మెల్యే సీటు కల్పించిన ఘనత తమ పార్టీకే చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో యాదవులు 2వ సీటు కల్పించేందుకు కృషి చేస్తానని, లేని పక్షంలో 2వ పదవి కింద ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 కోట్ల రూపాయలతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ నాయకులు నరాల కృష్ణ, సంతోష్,
కుట్టుబైన కోటితో పాటు యాదవ సంఘ నాయకులు కఠారి శంకర్, కేవీ ప్రసాద్, ఎంఎం కొండయ్య, కఠారి ప్రసాద్, బొట్ల సుబ్బారావు, జమ్ము రత్తయ్య, యనమల నాగరాజు, జడ వెంకటేష్, పటాపంజుల శ్రీను, కఠారి లక్ష్మణ, మిరియం అంజిబాబు, కోనంకి ఆదిలక్ష్మి, రావులపల్లి ధనలక్ష్మి, దుర్గా, నాగమల్లేశ్వర్తో పాటు పలువురు పాల్గొన్నారు. నాకేం చేయలేదని చెప్పి మాట్లాడి బయటికి పోయారు. అది నాకు మటుకేంది, అది ఎప్పుడు మర్చిపోలేని మనస్తాపం నాకు. ఏందబ్బా ఇంత చేసి మనం చేయలేదు, మనకి ఈ రకంగా చేశాడు అనేది. అది వాస్తవం. అది వాస్తవం కాదో అతనికి తెలుసు, నాకు తెలుసు. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా జరిగినాయి. దానికి నేను సరే అది వదిలేద్దాం. మరి రేపు జరగబో ఎలక్షన్స్లో కనిగిరి సీటు ఆల్రెడీ యాదవ్కి ఇస్తున్నామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా అక్కడ కనిగిరి సీటు మధుసూదన్ యాదవ్ విజేతగా ముగిస్తాడు. పోయినసారి కూడా చివరిలో ఈ రావటం వలన ఎలక్షన్ సరిగ్గా చేసుకోలేకపోతే ఓడిపోయాడు తప్ప కనిగిరిలో కనిగిరి చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం దాదాపు 45,000 ఓట్లు ఉన్నారు. మరి రెడ్డికి ఉంటున్న యాదవ్కి ఇచ్చారని చెప్పి చాలా ప్రెషర్ ఉంది మా మీద. అయినా కూడా లేదు, ఒకసారి ఓడిపోయాడు, మరి అతనికి ఇయ్యాల్సిన న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనసుగా వేయడం జరిగింది. ఇప్పుడు రెడ్లందరూ కూడా సర్దుకున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా మధుసూదన్ యాదవ్ గెలిపిస్తారని. నేను ఆ రోజు మరి శ్రీనివాసరావు గారు నన్ను కమిట్ చేస్తున్నాడు, 2 సీట్లు ఇస్తాను, నేను 2 సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పాను. వాస్తవంగా మీరేమో 2 సీట్లు ఇస్తామని నేను అన్నారు. కానీ 90% 2 సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ 10% ఇవ్వలేదు ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాం. ఇది వాటికి వాస్తవంగా జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నా. 90% నాకైతే నమ్మకం ఉంది సీటు ఇస్తారనేది. అంటే ఇప్పుడు ఏదో మరి ఇంకో లేదా మీకు అది ఇస్తున్నాం కాబట్టి ఇది ఇంకో బీసీ స్నేహితుడు కదా అని అనలేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిగేటప్పుడు నాకు బాగా గుర్తు, 25వ వార్డులో క్యాంపెయిన్ జరిగేటప్పుడు అన్న వచ్చినప్పుడు కీర్తిశేషులు పూర్ణచంద్రరావు గారు, మరి రామచంద్రరావు పెద్దనాన్న గారు, నాని స్వామి గారు వీళ్ళంతా అన్నని అడిగారు, ఎవరండి మా వాళ్ళు చాలామంది పోటీ చేస్తున్నారు, చైర్మన్ పదవి మాకే అంటే తప్పకుండా మీకే ఇస్తారని మాట ఇచ్చాడు. గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే అవకాశం ఉంది, జడ్పీ చైర్పర్సన్ కూడా ఏదవలే కదా, మరి ఒకటి వాళ్ళకి ఇచ్చి ఒకటి అని అనలా. ఎందుకంటే మాట మీద నిలబడే స్వభావం ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారులు ఒంగోలు రీజియన్ సమావేశాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ రీజియన్ మేనేజర్ వి కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శి సూర్యకుమార్, అనిల్ కుమార్, ఫణికుమార్, వి శ్రీనివాసరావు, సుందర్, టివి రమణ, జానకి, రామయ్య, సురేష్, సంజీవ్, హరిహర ప్రసాద్, చంద్రశేఖర్తో పాటు పలువురు బ్యాంకు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం జరిగిందని రీజియన్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల మాదిరిగా తమకు కూడా వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రీజన్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీజన్లో మా మెంబర్స్ అంటే ఈ ఆఫీసర్స్ అసోసియేషన్ మెంబర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా నాయకులు, మా అమరావతి సెక్రటరీ జనరల్ సెక్రటరీ సూర్యకుమార్ గారు, కిషోర్ కుమార్ గారు వీళ్ళు వచ్చి ప్రతి మెంబర్ని వాళ్ళ యొక్క బాధలు ఏమైనా ఉంటే తెలుసుకొని మా మేనేజ్మెంట్లో తీరుస్తుంటారు. అట్లా ఈరోజు ఇంతకుముందు తిరుపతి, చిత్తూరు, రాజమండ్రి, నెల్లూరు అట్లా అన్ని చోట్ల జరిగినాయి. ప్రజెంట్ ఈరోజు ఒంగోలులో జరుగుతుంది. దీనికి గాను మా రీజనల్ మేనేజర్ కృష్ణమోహన్ గారు, మా జనరల్ సెక్రటరీ సూర్యకుమార్ గారు, మా ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు, అట్లాగే లోకల్లో ఉన్న డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే విజయవాడ, తిరుపతి వాళ్ళ హెడ్స్ కూడా వచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెంబర్స్ యొక్క బాధలు తెలుసుకొని వాళ్ళ సాల్వ్ చేయడమే కాకుండా మెయిన్ మా ముఖ్యంగా వేజ్ రివిజన్. ఈరోజు మాకు అసలు వచ్చే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పోల్చుకుంటే బ్యాంకులో చేసే ఉద్యోగాల వేతనం చాలా చాలా తక్కువ ఉంది. వాళ్ళని పెంచమంటే ఐబీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా మొండి వైఖరి వహిస్తుంది. ఈ సంబంధించిన టాపిక్లు కూడా మేము ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఒంగోలు రీజియన్ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి కృష్ణమోహన్ గారు, రీజనల్ మేనేజర్ గారు, అలాగే మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సూర్యకుమార్ గారు, ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు అందరూ హాజరయ్యారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారులు ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద డిస్కషన్ ఉంటుంది. వీటన్నిటి మీద మా రీజియన్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లకు సంబంధించిన అధికారులు పాల్గొని ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఇంటర్నల్ డిస్కషన్స్లో వాళ్ళ సమస్యలు ఇవన్నీ చెప్తారు. వీటన్నిటి మీద జనరల్ సెక్రటరీ గారు పరిష్కార మార్గాలు ఏమున్నాయి, దీని మీద మనం ఏం చేయగలుగుతాము, ఎలా చేయగలుగుతాము, సూచనలు ఇవన్నీ ఇస్తారు. వీటి కొరకే ఇప్పుడు అమరావతి సర్కిల్ వైజ్గా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒంగోలులో చేస్తున్నాము. ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి మీటింగ్లో మా 100% ఆఫీసర్స్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆర్గనైజేషన్గా ఒక మీరు బేస్ లెవెల్ మెంబర్షిప్తో టచ్ ఉంది కాబట్టి మీ వైపు నుంచి సజెషన్స్ ఇవ్వండి. మాకు ఏం చేస్తే ఈ ఆర్గనైజేషన్ బాగుపడుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేంజ్ రావాలంటే ఏం చేయాలని డిఎండిసిడిఓ హైయెస్ట్ అథారిటీ ఆఫ్ హెచ్ఆర్ బ్యాంక్లో మన వైపు నుంచి ఉండే హైయెస్ట్ రిప్రజెంటేటివ్ ఆయన, వాళ్ళు ఓపెన్ ఉన్న మీ అందరూ జనరల్ సెక్రటరీలో ఉన్న మీటింగ్లో ఆయన అడగడం జరిగింది. మీరు ఏ టైం అయినా సజెస్ట్ చేయండి, మీ మెంబర్స్ అడగండి. ఆ సజెషన్స్ ఏవైనా సరే మీరు ఎప్పుడు చెప్పినా మీకు అపాయింట్మెంట్ ఇస్తాం. దానికి మీరు వచ్చి చెప్పండి. ఈరోజు ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తన్ చేయడం, ఆర్గనైజేషన్ ఉన్న పొజిషన్లో నిలబడడం ఇంపార్టెంట్. ఈగో లెవెల్స్ వదిలేద్దామని హైయర్ లెవెల్లో ఉంది. చైర్మన్ గారి దగ్గర నుంచి వచ్చే ప్రతి లెటర్లో మెసేజ్లో కూడా ఎలాంటిది లాస్ వచ్చిన రోజు కూడా ఏ రోజు ఆయన బ్లేమ్ చేయలేదు. మనం ఖచ్చితంగా మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది, అందరూ ఎంప్లాయీస్ కలిసికట్టుగా ఉందాం, బాగా చేస్తున్నారని ఎంకరేజింగ్గా మాట్లాడుతున్నారు. బట్ డౌన్ ది లైన్ అది పర్కులేట్ కావడం లేదు. ఒక స్టేజ్ తర్వాత ఉన్న లీడర్షిప్ లీడర్స్గా బిహేవ్ చేయడం లేదు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హెచ్పీ గ్యాస్ మరియు CCRA సౌజన్యంతో సాక్ష్యం 2019 సైకిల్ డే నిర్వహించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం వద్ద నుండి మినీ స్టేడియం వరకు సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో HPCL సేల్స్ మేనేజర్ ఎన్ రవి, స్టేట్ ఫోరం చైర్మన్ నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా LPG డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నాగేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, కొణిజేటి బదరి రంగనాథ్, హెచ్పీ గ్యాస్ విజయ ఎలక్ట్రానిక్స్ మేనేజర్ YH మరియు HPCL సిబ్బంది పాల్గొన్నారు. We shall be continuously striving to conserve petroleum products in all spheres of our activities so that supplies of these scarce resources last longer for the progress of our country. ఇంధన పరిరక్షణ కోసం అవగాహన కోసం ఈరోజు ఒంగోలు పట్టణంలో నిర్వర్తించడం జరిగింది. ఈ ముఖ్యంగా ఇంధనం అన్నది మన యొక్క ప్రతి రోజు తరిగిపోవడం వల్ల భూగర్భంలో ఉన్న శిలజ ఇంధనాలన్నీ కూడా తరిగిపోవడం వల్ల తీయడం వలన మన యొక్క భావితరాలకి ఈ యొక్క ఇంధనం అందించే ముఖ్య ఉద్దేశంతో నెలలో ఒక రోజు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వాహనాలను విడనాడి, అంటే పెట్రోలు డీజిల్ వాడే వాహనాలను విడనాడి సైకిల్ని అలాగే నడక ద్వారా ఈ ఇంధనాలను పరిరక్షించాలని మనకి పిలుపునిచ్చారు. ఇది పెట్రోలియం మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు 200 నగరాల్లోని ఈ యొక్క సైకిల్ ర్యాలీ నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సైకిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ముందు చెప్పిన విధంగా మీకు ఇంధన పొదుపుతో పాటు మన యొక్క ఆరోగ్యానికి కూడా సైకిల్ యూజ్ చేయడం వలన, నడవడం వల్ల ఆరోగ్యం కూడా మన పౌరులందరూ కూడా ఆరోగ్యం కూడా వస్తుందని, అదేవిధంగా ఈ యొక్క ఇంధనాలని మనం ముఖ్యంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అంటే ఇంపోర్ట్ చేయడం అంటే దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఈ దిగుమతిని కూడా మనం వాడకాన్ని తగ్గించడం వల్ల తగ్గడం వలన దేశ ఆర్థిక అభివృద్ధి కూడా చెందుతుందని చెప్పి ఈ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. నెలలో ఒకరోజైనా ఇంధనాన్ని మనం పొదుపు చేసుకోగలిగినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోగలం, దిగుమతులు
చేసుకుంటున్న మొత్తాలను మనం చెల్లించాల్సిన ఫారిన్ రిజర్వ్స్ను కొంత మనం కాపాడుకోగలం, ఆరోగ్యాన్ని కాపాడుకోగలం ప్రత్యేకించి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే సదుద్దేశంతో కూడా ఇది ఏర్పాటు చేశాము అన్నది మనం గమనించాలి. మనం నిత్యం కూడా జీవిత గమనం చాలా చాలా వేగవంతంగా నడుస్తున్న ఈ రోజుల్లో ఆల్టర్నేటివ్ను కూడా మనం ఆలోచించాలి. ఇది దేశవ్యాప్తంగా దీని మీద మన మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి ముఖ్యమైనది మనకు వ్యాయామంలో భాగంగా ఈ సైకిల్ కూడా మనం వినియోగించవచ్చు. మన ఈ సైకిల్ వినియోగించినందువల్ల ఆరోగ్యం కాపాడుకుంటాం, అదేవిధంగా వాతావరణాన్ని కాపాడుకుంటాం, ఇంధన వనరులను కాపాడుతాం. వీటన్నిటిలో మీ అందరికీ తెలుసు, చైనాలో కూడా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో వారానికి ఒక రోజు లేకపోతే నెలకి కొన్ని రోజులు సైకిల్నే వాడమంటారు. వీటిలో భాగంగా అందువల్ల ప్రజలందరూ కూడా ఒక మొబిలైజ్ అయ్యి ఈ రకంగా మనం సైకిల్ను వాడినందువల్ల అన్ని రకాలుగా ఉపయోగపడతాయని చెప్పని తెలియజేస్తాం. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జన్మదినాన్ని పురస్కరించుకొని 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్లోని విద్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఏఎంసీ డైరెక్టర్ పుదుచ్చేరి పద్మనాభం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం కోటయ్య, రాఘవ, రంగారావు, హనుమంతరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి గొల్లపోతు బాబురావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు 2వ రోజు వీణుల విందుగా సాగాయి. ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర పాఠశాల మైదానంలో కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు నేతృత్వంలో కోలాటం, నాదస్వర కచేరీలు ఉత్సాహంగా జరిగాయి. 2వ రోజు సాయంత్రం కార్యక్రమాలను ప్రజా నాట్య మండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తొలి కార్యక్రమంగా నిర్వహించిన మాధవరం గ్రామానికి చెందిన సూర్యనారాయణ బృందం నాదస్వర కచేరీ, మోదేపల్లి గ్రామానికి చెందిన మారుతి కోలాట బృందం భజన కార్యక్రమం అలరించింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన శివహోమం నృత్య రూపకం కనులు విందుగా సాగింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారి నాటిక పిపీలికం, రచనా దర్శకత్వం ఎంఎస్ చౌదరి. పిపీలికం దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రకాశం జిల్లా రెవెన్యూ డివిజన్ల కోఆర్డినేటర్లను నియమించినట్లు రాష్ట్ర ట్రస్ట్ చైర్మన్ చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ తెలిపారు. ఒంగోలు కోఆర్డినేటర్గా రామాల పెద అంకయ్య, కందుకూరు కోఆర్డినేటర్గా కప్పగంతు
జయరామయ్య, మార్కాపురం కోఆర్డినేటర్గా చిన్నుపల్లి నాగేశ్వరరావులను నియమించి నియామక పత్రాలను అందజేశారు. మండల స్థాయిలో పనిచేయాలనుకున్న వారు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. 9848418538, 9912117372. ఈ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు. తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఒంగోలు 2వ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం. నవరత్నాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఘనంగా హ్యాపీ సండే ద్వితీయ వార్షికోత్సవం. ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు, బాలబాలికలు. ఈ న్యూస్ డైరీలో ఈరోజు మాట మీకు సమర్పిస్తున్న వారు అంబికా లైఫ్ స్టైల్స్, ట్రంక్ రోడ్, ఒంగోలు. సిరి సంపదలేని ఉన్న తృప్తి లేని జీవితం వ్యర్థం. ఊరు గడిసే బ్రతకైనా కంటి నిండా నిద్రపోయే జీవితం ధన్యం. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.